హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 9వ తేదీ శ్రావణ శుక్రవారం నాగ పంచమి కలగలసి వచ్చినటువంటి ఈ రోజున తులారాశి వారి జాతకులు మీ జీవితంలో జరగబోయేది ఏమిటో తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అసలు ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకుని ఉండరు. తులారాశి వారి జాతకులు ఈ రోజున గ్రహాల్లో ఎన్నో రకాలైనటువంటి పలు కీలక కలయికల రీత్యానే ఇలా జరగబోతోంది. శని భగవానుని రీత్యా ఈ రోజున మీకు గుండెలు పగిలే వార్తలు అయితే వినబోతున్నారు. ఇటువంటి వార్తలు వినడానికేనా మేము ఇంకా ఉన్నది అన్నట్లుగా మీ యొక్క మనసు ఆందోళనకు గురి అవుతోంది. ఈ రోజున ఓర్పు చాలా ముఖ్యమో. సహనంగా ఉండండి. అలాగే కష్టాలు వచ్చినప్పుడే మనం మానసిక స్థైర్యంతో ముందుకు సాగాలి. తులారాశి వారి జాతకులు కొంచెం కఠినమైన సమయంగానే మీకు చెప్పాలి. ఈ యొక్క సమయంలో మీరు జాగ్రత్తగా ఉండడమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడాను మీరే ధైర్యంగా ఉండాలి, ధైర్యం చెబుతూ ఉండాలి. లేకపోతే గనక ప్రమాదం జరుగుతుంది. అయితే అసలు ఆ గుండెలు పగిలే వార్తలు ఏమిటో, ఎటువంటి వార్త మిమ్మల్ని కృంగతీస్తుందో, మానసికంగా వేదనకు గురి చేస్తుందో, అసలు తులారాశి వారి జాతకులకు ఈ యొక్క ఆగస్టు మాసంలో 9వ తేదీ శ్రావణ శుక్రవారం నాగపంచమి కలగలసి వచ్చిన ఈ రోజున ఎటువంటి ఇబ్బందులు తారసపడబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున తులారాశి వారి జాతకులు మీ యొక్క ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వారితో మాట్లాడే విషయంలో కానీ, ఏదైనా నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, లేదా ఏ పరిస్థితుల్లో అయినా కూడాను మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. గతంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపచ్చాలు ఈ రోజున ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి రాబోతున్నాయి. తత్ఫలితమే ఈ రోజున మీరు గుండెలు పగిలే వార్తలు వినబోతున్నారు. ఈ యొక్క వార్త, ప్రతి ఒక్క వార్త కూడాను మిమ్మల్ని చాలా వరకు కూడాను మానసికంగా ఎంతో ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎంతో ధైర్యంగా ఉండే తులారాశి వారి జాతకులు ఈ రోజున చాలా వరకు కూడాను ఒక్కొక్క పరిస్థితి ఒక్కో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు ఈ రోజున కలగబోతున్నాయి. అవి కూడా అందులోన మీరే కారకులు కావడం, ఇది విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మీ యొక్క పరిస్థితికి మూల కారణమో మీరే అని చెప్పాలి. మీరు చేసినవి చిన్న చిన్న తప్పులే అని అనుకుంటారు. కానీ ఈ రోజున ఆ తప్పులు ఏమిటో మీకు అర్థమవుతోంది. మొదటగా తులారాశి వారి జాతకులు మీరు వినవస్తున్నటువంటి ఆ యొక్క వార్త ఏమిటంటే గనక, మీరు ప్రేమికులైతే గనక మీ యొక్క ప్రేయసి లేదా ప్రేమికుడు మీ నుంచి దూరం జరగబోతున్నారు. అందుకు గల కారణం ఏమిటో వారు ఈ రోజున మీకు అవగతం అయ్యేలాగా చేస్తారు. వారికి కనీసం ఒక గుర్తింపు ఉంచారో, మీతో పాటు ఉంటే వారు సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే నాయకత్వ ధోరణి అధికంగా ఉంటుంది. తులారాశి జాతకులకు మీరు చెప్పిందే వేదం అన్నట్లుగా అందరూ భావించాలి అనుకుంటారు. అందులోన భాగస్వాముల విషయానికి వస్తే గనక, వారు జీవిత భాగస్వామి కావచ్చు, ప్రేమించిన వారే కావచ్చు, వారు వీరి మాటే వినాలంటూ వారి యొక్క ఆలోచనలకు గౌరవం ఇవ్వకుండా ఉంటారు. ఇన్నాళ్లు మీకోసం, మీ ప్రేమ కోసం వారు ఎంతగానో తపిస్తూ వస్తున్నారు. కానీ తులారాశి వారి జాతకులు మీదే ప్రేమ అని మీరు భ్రమపడకండి. మీరు వారిని చూసేటటువంటి దృష్టిని మార్చుకోవాలి. అలా మార్చుకోలేకపోయారు. కావునే ఈ రోజున ఇప్పటికీ వారు మీ నుంచి దూరంగా జరగాలి అనే ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను బాధిస్తోంది. మీరు ప్రేమికుడు లేదా ప్రేమికురాలు లేదా జీవిత భాగస్వామి అంటే మక్కువ ఎక్కువగానే ఉంటుంది, ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. కానీ మీలో ఉన్న ఒక్క లోపం ఏమిటంటే గనక ప్రేమను వ్యక్తీకరించలేకపోతారు. ఇదే ఈ యొక్క తత్వమే మీరు మార్చుకోవాలి. ఎదుటి వారికి మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో, వారికి ఎంతగా ప్రయారిటీ ఇస్తున్నారో వారికి అర్థమయ్యేలాగా చెప్పాలి. మీ మాటలతో చేతలతో వారికి చూపించాలి. వారు ఎక్కడికి
పోతారులే అని అలక్ష్య పెడుతూ వస్తున్నారు. ఈ రోజున మాత్రము ఇందుకు ముగింపు పలకాలి అని మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు గట్టిగా అనుకుంటారు. ఆ యొక్క వార్త మిమ్మల్ని ఈ రోజున బాధించబోతుంది. మీరు ఒక ప్రయత్నం చేయండి, వారికి అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేయండి. వారు వారి యొక్క నిర్ణయాన్ని చెప్పినప్పుడు మీరు గౌరవించకుండా మీరు విచక్షణ కోల్పోయి మాత్రం ప్రవర్తించొద్దు. కోపాన్ని ఆవేశాన్ని తెచ్చుకోవద్దు. ఏది చెప్పినా ఈ రోజున మాటను కటువుగా కాకుండా మృదువుగా మాట్లాడే ప్రయత్నం చేయండి. వారితో ఏది చెప్పినా కూడాను సానుకూలంగా మాట్లాడండి. వారి యొక్క ఆలోచనలు గౌరవించండి. వారు చెప్పే మాటల్లో నిజం ఎంతో గ్రహించే ప్రయత్నం చేయండి. వారు మీ నుంచి ఏం కోల్పోతున్నారు, వారు మీ వలన ఎంత బాధపడుతున్నారు ఈ రోజు అర్థం చేసుకోండి. అలా కాకుండా మొండిగా దురుసుగా ప్రవర్తిస్తే గనక మీ జీవితంలో ఈ రోజున వీరిని కోల్పోక తప్పదు. ఈ యొక్క వార్త మిమ్మల్ని ఎంతో వేధించేస్తుంది, మానసిక ప్రశాంతత లేకుండా చేస్తుంది. మీ లక్ష్యానికి మీరు అడుగులు వేయకుండా ఈ యొక్క వార్త మిమ్మల్ని అడ్డుకుంటుంది. వారు లేనిదే మీరు మీ జీవితంలో పైకి వెళ్లలేరు అనే విషయం ఆలస్యంగా గ్రహిస్తారు. ఈ రోజున ఈ గ్రహింపు ఉంటే గనక మీ జీవితం బాగుంటుంది. రాబోయే అనర్థం, జరగబోయే అనర్థం మీ చేతుల్లోనే ఉందండి. కావున ఈ రోజున మీరు 1కి 10 సార్లు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించండి. ప్రేమికుడు ప్రేమికురాలే కాదండి, జీవిత భాగస్వామి విషయంలో కూడా మీరు ఇలాగే చేస్తున్నారు. వారు మీతో బంధాన్ని తెంచుకుని వెళ్లిపోవడానికి కూడా ఈ రోజున సాహసిస్తారు. పిల్లిని గదిలో పెట్టి కొడితే పులి అయినా చెందానా వారు ఓపిక పట్టి ఈ రోజున ఆ యొక్క వార్తను మీకు తెలియజేస్తారు. సంతానం విషయంలో కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు జీవిత భాగస్వామితో కాస్తంత కూర్చొని మాట్లాడండి. ఈ రోజున తగ్గితే తప్పేమీ లేదండి. పరిస్థితులు ఇలా ఉన్నాయి, అందులోన మీరు చిన్న తప్పిదాలే అనుకుంటారు, కానీ ఎదుటి వారికి మాత్రం ఇవి పెద్ద లోపాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజున మీ మీద ఉన్న ప్రేమ వారికి కళ్లకు కప్పేస్తుంది. ప్రేమ కనిపించదు, కోపము ఆవేశమే ఎక్కువైపోతుంది. జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్త, ప్రేమికుల విషయంలో జాగ్రత్త. అంతేకాదండి, ఈ రోజున మాట విషయంలో మరి ముఖ్యంగా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పడం జరుగుతుంది. చులకన చేసి ఎవరిని మాట్లాడద్దు. ఎదుటి వారు చెప్పేది వినకుండా అస్సలు మాట్లాడతో. ఈ రోజున మీరు ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. మీకు రాబోయేటటువంటి ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. అంతేకాకుండా వ్యాపార భాగస్వామ్యులతో కూడా ఈ రోజున మీరు నచ్చినట్లుగా వచ్చినట్లుగా మాట్లాడొద్దు. వ్యాపార భాగస్వామి విషయంలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారు పెట్టుబడిని వెనక్కి ఇచ్చేయమంటూ కోరతారు. వారితో తగాదాలకు తగువులకు దిగే ప్రయత్నం చేస్తారు. ఈ పరిస్థితుల నుంచి కూడా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఈ రోజు అన్నింటా కూడాను మంచి నిర్ణయాలే తీసుకోండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అందరికీ కూడాను గుర్తింపు ఇవ్వండి. మీ మాటే నెగ్గాలి అనే పంతాన్ని పక్కన పెట్టేస్తే చాలా మంచిదిగా చెప్పడం జరుగుతుంది తులారాశి జాతకులకు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి గుండె పగిలే వార్త ఈ యొక్క రోజున మీరు వినబోతున్నారు. తులారాశి వారి జాతకులు ఎంతటి కష్టాన్ని అనుభవించాల్సి వస్తుందో, కానీ మీరు తీసుకునే నిర్ణయం పట్లే మీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆగస్టు మాసంలో 9వ తేదీ శ్రావణ శుక్రవారం నాగ పంచమి కలగలసి వచ్చిన ఈ రోజున ఇటువంటి పరిస్థితులు అయితే మీరు ఎదుర్కోబోతున్నారు. గుండెలు పగిలే ఈ వార్తలు అయితే మిమ్మల్ని వచ్చి చేరుకోబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.